హాయ్ ఫ్రెండ్స్, ఎంత ఉన్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు ప్లేస్మెంట్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే అంతలో చాలా మంది కోర్సెస్ అయితే అడుగుతున్నారు. ఏదైతే ఏపీ ఎఫ్సెట్ 2024 థర్డ్ కౌన్సిలింగ్ కోసం అయితే ఈ విషయంలో అయితే థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే మనకి క్లారిటీ అయితే రాలేదు. సో కాకపోతే మనకి ప్రీవియస్ వచ్చి సెకండ్ కౌన్సిలింగ్ చూసినట్లయితే సెకండ్ కౌన్సిలింగ్ ని మనకి ఎంసెట్ వాళ్ళు అయితే మొత్తం ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే డిక్లేర్ చేస్తారు. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్ ఉందో ఆ కౌన్సిలింగ్ కానీ మనకైతే కంప్లీట్ గా అయితే ఇంకా కంప్లీట్ రోజు అయితే అయిపోయింది. దాంతో ఇంకా మనకైతే ఇంకా ఏపీఎంసెట్ లో ఇలాంటి కౌన్సిలింగ్స్ కూడా లేవనైతే క్లారిటీ అయితే చేశారు. సో కానీ ఏంటంటే మనకి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒక 18,000 సీట్ల వరకు అయితే మనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఖాళీలు అయితే ఉండిపోయి, సో 18,000 సీట్లు అనేవి ఇంకా ఏ స్టూడెంట్ కి ఇవ్వకుండా చాలా మంది స్టూడెంట్స్ కి కాలేజ్ కూడా రాకుండా అయితే ఉండిపోయాయి. సో దీనికి సంబంధించి కౌన్సిలింగ్ పెడతారా పెట్టరా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో కూడా ఏమైందంటే మనకైతే మాత్రం ఏపీ ఎంసెట్ కి సంబంధించి సో రెండు కౌన్సిలింగ్ పెట్టారు. సెకండ్ కౌన్సిలింగ్ లాస్ట్ కౌన్సిలింగ్ అయితే చూసుకున్నారు. సో అప్పుడు అప్పుడు ఏమైందంటే అప్పుడు మనకి ఎవరెవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో సో ఆయన అయితే మాత్రం ఏం చేశారంటే ఆయనకి చాలా మంది స్టూడెంట్స్ లెటర్ పెట్టినట్టు అంటే ట్విట్టర్లోని ట్వీట్ చేసినప్పుడు ఏమైందంటే ఆయన చూసి ఆయన అయితే ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే గత సంవత్సరంలో ఆయన పొజిషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన రిప్లై ఇచ్చి ప్రభుత్వాన్ని అడిగారు. సో దాన్ని బట్టి ఏమైందంటే అప్పుడు మనకి సింపుల్ గా మనకి అయితే పెట్టారు. థర్డ్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ అయితే చేశారు. సో అదే విధంగా ఇప్పుడైతే ఆయన పవర్ లో ఉన్నారు కాబట్టి సో సింపుల్ గా ఆయన అయితే ఇప్పుడు పవర్ లో ఉన్నారు కాబట్టి మీరందరూ ఏం చేస్తారు అనుకుంటే ఎవరికైతే ఇంకా సీట్లు అలౌట్ అవ్వలేదు, అదే విధంగా ఎవరికైతే ఇంకా మంచి కాలేజీలో సీట్లు అలౌట్ అవ్వాలని కోరుకుంటున్నారు, అదే విధంగా ఈ సెకండ్ కౌన్సిలింగ్ తో పాటు వేరేగా థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలనుకుంటే ప్రీవియస్ అంటే గత సంవత్సరంలో జరిగినట్టే నారా లోకేష్ గారికి అయితే ట్వీట్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఇందాక కొట్టినట్టు మీరు సింపుల్ గా మీ సెర్చ్ బార్ లోకి వెళ్ళి నారా లోకేష్ అని టైప్ చేసినంటే ఆయనకైతే మీ ట్విట్టర్ లో ఆయన అకౌంట్ అయితే వస్తుంది. సో ఎవరికైతే మాత్రం ఇంకా అంటే మనకి సింపుల్ గా థర్డ్ కౌన్సిలింగ్ కావాలి ఏపీఎంసీకి సంబంధించి అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ట్విట్టర్లోకి అయితే వెళ్ళండి. మీ ఫోన్ యాప్లు కూడా సమయం అలాగే ఉంటుంది. సో ఇక్కడైతే మీకు ఇలా ఓపెన్ చేసి నరలోకి కొట్టినట్టు ఆయన అకౌంట్ అయితే వస్తుంది. సో ఆయన అకౌంట్ వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్ గా పోస్ట్ అనేది క్లిక్ చేయండి. సో పోస్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఎవరికైనా చెప్పైతే ఉంటుంది. సో ఇక్కడైతే అడుగుతారు. సో ఇక్కడ సింపుల్ గా ఆయనకి క్లిక్ చేసినట్టు విష్ చేసేసి అదే విధంగా ఆయనకి పోస్ట్ అయితే చేయండి. సో సింపుల్ గా పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ చూసారు కదా నారా లొకేషన్ చెప్పి అయితే రావాలి. సో ఆయన పేరు వచ్చినట్లయితే అంటే ఆయన ట్వీట్ అయితే వెళ్తుందని చెప్పేసి సో అదే విధంగా వీ వాంట్ ఇదైతే రాయండి. మీరైతే రాయండి సింపుల్ గా ప్లీజ్ కండక్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఏపీ ఈఏపీ సెట్ సెకండ్ కౌన్సిలింగ్ అని చెప్పి అయితే అడిగినట్లయితే అని చెప్పేసి మీరు కానీ మెసేజ్ చేసి పోస్ట్ కానీ చేసుకున్నట్లయితే మీరు సింపుల్ గా ఆయనకైతే వెళ్తుంది. సో ఒకవేళ ఇదే విధంగా చాలా అంటే ఎవరెవరైతే ఉంటారో మీరు కానీ పోస్ట్ చేసినట్లయితే సింపుల్ గా ఆయనకైతే మాత్రం ఆయన పోస్ట్ అయితే వెళ్తుంది. సో ఒకవేళ ఆయన కానీ చూసి ఎక్కువ మంది అయితే చూసి ఆయన అయితే ఏపీ ఎంసెట్ కానీ పెట్టాలనుకున్నట్లయితే అప్పుడు మనకి ఆయన గవర్నమెంట్ అయితే అంటే చెప్తారు. సో గత ప్రభుత్వంలో ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన అయితే ఆ పని అయితే చేశారు కాబట్టి ఒకవేళ మీరు కానీ ట్వీట్ చేసేసి ఇంకా 18,000 సీట్లలో కూడా మీకు 10 సీట్లు కావాలని మీరు కోరుకున్నట్లయితే మీరైతే సింపుల్ గా ఆ పోస్ట్ అయితే చేసినట్టు మీకైతే వాళ్ళు అంటే ఆయనకి ఎక్కువ ట్వీట్స్ కానీ వెళ్ళినట్లయితే ఆయన ఖచ్చితంగా అయితే థర్డ్ కౌన్సిల్ పెట్టమని చెప్పి అయితే ఆదేశాలు అయితే ఇస్తారు. సో దాన్ని బట్టి అయితే మనకి థర్డ్ కౌన్సిలింగ్ కూడా పెడతారు. సో దాన్ని స్పెషల్ కౌన్సిలింగ్ అని కూడా అంటారా 18,000 సీట్ల కోసం చేస్తారు అది. సో ఇది ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే మీకు థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకైతే మాత్రం ఈ కౌన్సిలింగ్ కావాలనుకుంటారో అందరికి ట్వీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అదే విధంగా మన ఛానల్ అనేది థర్డ్ కౌన్సిలింగ్ కానీ ఉంది బైపీసీకి సంబంధించి కూడా అంటే బైపీసీ సంబంధించి కూడా మన ఛానల్ అయితే వీడియో అయితే చేసాము. ఏదైతే మనకి బైపీసీ స్ట్రీమ్ సంబంధించి కూడా అంటే హార్టికల్చర్ కాకుండా అన్నిటికి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేసాం. మన ఛానల్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ అయితే చేయండి. సో రీసెంట్ గా బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి కూడా మనం అయితే వీడియోస్ అయితే చేసాము. సో చూడండి ఫ్రెండ్స్, అది కూడా చూడండి ఒకసారి బైపీసీ స్ట్రీమ్ ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.